నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం కంటెంట్ నచ్చితే ఇట్లా ఒక లైక్ అయితే పక్కా చేయండి. సో ఫస్ట్ చూసుకుంటే మోటరోలా వాళ్ళు ఉంచామంట. సో మోటరోలా H60 నియో, మోటరోలా G06 అండ్ మోటరోలా G06 పవర్ ఏదైతే ఉందో ఒకటేసారి లాంచ్ అవబోతున్నాయి అనేసి అయితే అంటుంది. అది IFA ఏదైతే 2025 ఈవెంట్ ఉందో దాంట్లో ఒకటేసారి లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయనేసి అయితే ఇక్కడ అప్డేట్ అయితే చేసిరు. సో నెక్స్ట్ చూసుకుంటే ఆండ్రాయిడ్కి సంబంధించింది అన్నమాట. స్పెసిఫిక్ చెప్పాలంటే ఆండ్రాయిడ్ సెక్యూరిటీకి సంబంధించింది. సో ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ CERT-IN ఉంది, ఇండియన్ వాళ్ళదన్నమాట. సో మన వాళ్ళకి కొన్ని వల్నరబిలిటీస్ డిటెక్ట్ అయినాయనేసి అయితే అన్నారు. ఎక్కడంటే మేజర్గా చూసుకుంటే ఆండ్రాయిడ్ 13, 14, 15 అండ్ 16లో వల్నరబిలిటీస్ అయితే బయటపడ్డాయంట. ఆ వల్నరబిలిటీస్ ఏంది అంటే ఇట్లా ఫ్రేమ్వర్క్స్, ఆండ్రాయిడ్ రన్ టైమ్ సిస్టమ్, వైడ్ వన్, DRM, ప్రాజెక్ట్ మెయిన్ లైన్ కాంపోనెంట్స్, కర్నల్, ARM కాంపోనెంట్ ఇంటిగ్రేషన్ టెక్నాలజీస్, మీడియాటెక్ వాళ్ళ కాంపోనెంట్స్, క్వాల్కామ్ వాళ్ళ క్లోజ్ సోర్స్ కాంపోనెంట్స్కి ఇవి కొన్ని వల్నరబిలిటీస్ ఉన్నాయి అనేసి అయితే అంటారు. సో దీనివల్ల ఏమవుతుంది అన్న అంటే ఎక్కువ ప్రివిలేజెస్ వచ్చేసి ఎవరైతే అటాక్ చేసిర్రో వాళ్ళకి ప్రివిలేజెస్ ఎక్కువ వచ్చేసి యాక్సెస్ ఎక్కువ వచ్చేస్తామని చెడు ఇన్ఫర్మేషన్ తీసుకోగలుగుతారు వాళ్ళు. సో ఇది ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఆండ్రాయిడ్ అప్డేట్ వస్తే ఇట్లా అప్డేట్ చేసుకోమనేసి అయితే అంటారు. సో గూగుల్ వాళ్ళకి ఆపరేటింగ్ సిస్టమ్ మీకు సెక్యూరిటీ అప్డేట్ వస్తే ఇట్లా అప్డేట్ చేసుకోమనేసి అయితే అంటారు అన్నమాట. సో ఇది అప్డేట్ అన్నమాట. ఒకవేళ గిట్ట మీకు సెక్యూరిటీ అప్డేట్స్ ఏమైనా ప్యాచెస్ ఏమైనా వస్తే ఇట్లా అప్డేట్ అయితే చేసుకోండి. సో నెక్స్ట్ చూసుకుంటే నథింగ్ వాళ్ళ నుంచి అన్నమాట. సో నథింగ్ వాళ్ళు కూడా మన యాపిల్ వాళ్ళు లాగానే చేస్తున్నట్టు అలాంటి స్ట్రాటజీ ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే నథింగ్ వాళ్ళది ఫ్లాగ్షిప్ స్టోర్ అవుతుందో ఇండియాలో ఇదే ఇయర్ లోపల రావచ్చు అనేసి అయితే కొన్ని ఆర్టికల్స్ అయితే బయటపడ్డాయన్నమాట. కొన్ని ఆర్టికల్స్ పోస్ట్లు వచ్చినాయి. సో దావిట్ల ప్రకారం కూడా చూస్తుంటే త్వరలో ఇండియాలోనే ఆఫ్లైన్ స్టోర్ రాబోతుంది అనమాట నథింగ్కి సంబంధించి. నెక్స్ట్ సాఫ్ట్వేర్స్కి సంబంధించి చూసుకుంటే డిస్కార్డ్ నుంచి అన్నమాట. సో డిస్కార్డ్ గురించి అది మీకు అందరికీ తెలిసిందే. సో డిస్కార్డ్ బాగానే ఉంటుంది. సో ఇక్కడ డిస్కార్డ్లో మంచి విషయం ఏంటంటే దీంట్లో కస్టమైజేషన్ చేసుకోవచ్చు అంటే మీ థీమ్స్. కానీ ఇది వచ్చేసరికి అయితే ఓన్లీ నైట్రో సబ్స్క్రైబర్స్కే ఈ కస్టమైజేషన్ థీమ్ అవైలబుల్ ఉందని. కొన్ని టోటల్గా 5 కలర్ ఆప్షన్స్లో మీరు చేంజెస్ చేసుకోవచ్చు, ఎనీ గ్రేడియంట్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనేసి అయితే అంటారు. రోల్ అవుట్ అవుతుంది అనేసి అయితే అంటారు. రాబోయే కొన్ని రోజులలో ఈ ఫీచర్ అయితే రోల్ అవుట్ అవుతుందంట. సో చూడాలి, మోస్ట్లీ అందరికి ఇచ్చిన బాగుంటుంది కానీ నైట్రో యూజర్స్కి స్పెషల్గా ఉండాలన్నట్టయితే తీసుకొస్తున్నట్టు. సో నెక్స్ట్ చూసుకుంటే అడోబ్ వాళ్ళ ప్రీమియర్ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ నుంచి అనమాట. సో వాళ్ళ ప్రీమియర్ ఏదైతే ఉందో ఇది యాపిల్ ఐఫోన్స్కి రాబోతుంది అనేసి అయితే అంటారు. మేబీ యాపిల్ వాళ్ళ iPhone 17లో అనౌన్స్ చేసే అవకాశం అయితే ఉందనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనకి వేరే ఎడిటింగ్ యాప్స్ అవుతున్నాయి, వీడియో ఎడిటింగ్ యాప్స్. సో చాలామందిని అట్రాక్ట్ చేయడానికి లైక్ ఇట్లా టిక్టాక్ కానీ యూట్యూబ్ వీడియోస్ ఏవైతే అందరూ చాలా ఫోన్లకి ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తారు. వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి ఏమో కానీ వీళ్ళది ప్రీమియర్ యాప్ ఏదైతే ఉందో అడోబ్ వాళ్ళది దీన్ని యాపిల్కి అయితే ప్రస్తుతానికి అయితే తీసుకొస్తున్నాం అనేసి చెప్తాను. నేను రికార్డింగ్ చేసే టైంకి అయితే మాత్రం ఇక్కడ అప్డేట్ ప్రకారం చూసుకుంటే ప్రీ ఆర్డర్స్కి అయితే అవైలబుల్ ఉందంటారు. ఒకవేళ ఇట్లా మీరు చెక్ చేసుకొని నేను సపరేట్గా మా ఫ్రెండ్స్ కూడా ఉన్న యాపిల్ వాళ్ళ ఐఫోన్ యూజ్ చేసే వాళ్ళకు కూడా ఒకసారి కన్ఫర్మేషన్ అయితే చేసుకుంటాను. నెక్స్ట్ ఇంకొక సాఫ్ట్వేర్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే క్యాలిబర్ నుంచి అవ్వడం. సో క్యాలిబర్ వాళ్ళు 8.10 అయితే రిలీజ్ చేసారు. దీంట్లో కొత్త అప్డేట్లు ఏమొచ్చిందంటే కాన్ఫిగరబుల్ బుక్ లిస్ట్ వచ్చింది, MTP ఆడియో బుక్ కంట్రోల్ కూడా సపోర్ట్ వచ్చింది అన్నమాట. సో ఆడియో బుక్స్ అంటే అది ఆడియో వస్తుంటుంది. సో ఒకసారి అది కూడా చెక్ చేసుకోండి, ఆడియో అది చెక్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ చూసుకుంటే హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్ అనమాట. సో హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే AMD వాళ్ళ నుంచి. AMD వాళ్ళది Ryzen 5 9500F ప్రాసెసర్. మీకు అంతా తెలిసింది, లాస్ట్లో F సిరీస్ వచ్చిందంటే దానికి ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ ఉండదు, సపరేట్గా గ్రాఫికల్ కొనుక్కోవాల్సిందే. సో ఈ ప్రాసెసర్ ఏదైతే ఉందో అఫీషియల్గా చైనాలో లాంచ్ అయిందంట. సో ఇక్కడ చూసుకుంటే ఇది 7 to 24% దాకా ఫాస్ట్గా ఉంటుంది. Ryzen 5 7500F కంటే కూడా కొన్ని గేమ్స్లో కొన్ని పర్ఫార్మెన్స్లో కూడా బెటర్గా ఉందని అయితే కొన్ని లిస్టింగ్స్ కూడా చూసారు. సో లిస్టింగ్స్లో అయితే అవైలబుల్ ఉందండి. ఇక్కడ మెయిన్ చూసుకుంటే ఇది 6 core 12 thread ప్రాసెసర్, మ్యాక్స్ 5.0 GHz వెళ్తుంది.
దగ్గర దగ్గర 38 MB క్యాష్ మెమరీ 65 వాట్స్ అవర్ పవర్ కన్జంప్షన్తో పడుతుంది. ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే గ్లోబల్గా దొరకలేదు, ఓన్లీ ఎక్స్క్లూజివ్ టు ప్రస్తుతానికి మాత్రం రికార్డింగ్ ఇది లైవ్ రికార్డింగ్ మన టెక్ న్యూస్ రికార్డింగ్ చేసే టైంకి అయితే మాత్రం చైనాలో అవైలబుల్. ఫ్యూచర్లో ఏమైనా అప్డేట్ వస్తాయి దీని గురించి అప్డేట్ అయితే చేస్తాను. అండ్ నెక్స్ట్ గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే స్టీమ్లో క్రోనోస్ ద న్యూ డాన్ అనే ఒక గేమ్ అయితే అఫీషియల్గా లాంచ్ అయిపోయింది. ఇక్కడ గేమ్ యొక్క ప్రైజెస్ కూడా 3300. ఈ గేమ్ యొక్క డీలక్స్ ఎడిషన్ కూడా ఉంది. ఇది 50 రూపాయలు తక్కువ 4000 రూపాయలతో పాటు ఉంది. విజువల్గా బాగానే ఉంది భయ్. దగ్గర దగ్గర 30 GB స్టోరేజ్ కావాలి. విండోస్, స్టీమ్ ఓఎస్ అండ్ లినక్స్లో కూడా అవైలబుల్ ఉంది, ఆడుకోవచ్చు అన్నమాట అవి. అండ్ i5 8th జనరేషను అండ్ AMD Ryzen 5 36 16 GB ర్యామ్ కంపల్సరీ. మీకు GTX ఇదేది GTX 1080 AMD RX 5700 XT ఇంటర్ ARC A770 గ్రాఫిక్ కార్డ్ ఉంది. VRAM గురించి అయితే మెన్షన్ ఏం చేయలేదు, మోస్ట్లీ 6 GB 8 GB VRAMసే ఉండాల్సి వస్తుంది. సో ఇవి ఇవాళ టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్లు అన్నమాట. నచ్చింది, మంచిగా అనిపించింది అంటే ఇట్లా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు కూడా షేర్ చేయండి. ఈ వీడియో ఇక్కడ దాకా చదువుతాయి చూసారు వాళ్ళందరికీ థ్యాంక్స్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.